హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. తెలుగుదేశం పార్టీ నేత మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంపై తన లక్ష్యాలను స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంపై దృఢమైన సంకల్పాన్ని తెలియజేశారు. మంత్రి లోకేష్ ప్రకారం 3 నెలల్లో విశాఖపట్నం నగరానికి టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీని తీసుకురావడం ప్రాధాన్యమని చెప్పారు. అదనంగా అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుందని వివరించారు. రాష్ట్రంలో ఐటీ ఆధారితంగా 5 లక్షల ఉద్యోగాలను సృష్టించడం తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి విపరీతంగా ప్రయత్నించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐటీ పరిశ్రమలపై వైసీపీ నేతల నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి గణనీయమైన నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాలను కొనసాగించి ఉంటే విశాఖపట్నం ప్రపంచ డేటా సెంటర్ గా మారిందని, ఎదిగే అవకాశం ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ నూతన ఐటీ విధానాలకు సంబంధించిన ఆశయాలను వెల్లడిస్తున్నాయి. దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.